సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఢిల్లీలో జరిగినటువంటి ఘటన చూస్తూ ఉంటే అందరూ కూడా ఇంకా మానవత్వం ఉంది, ఇంకా ప్రేమ వల్ల వివాహ బంధం నిలబడుతుంది, కోర్టుకు వెళ్ళినప్పటికీ కూడా ఆ బంధం ఇంకా నిలబడింది, బలపడింది అని చెప్పి వార్తని చూసిన వాళ్ళందరూ కూడా అంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఢిల్లీలో శిఖ వాళ్ళ భర్తతో కలిసి ఉంటున్నారు. అయితే తప్పుడు కేసు పెట్టారు శిఖ. సో ఆ కేసు వల్ల మళ్ళీ శిఖ అనే అమ్మాయి వాళ్ళ ఫాదరే హాస్పిటల్లో అడ్మిట్ కావడం జరిగింది. అంటే బాధ వల్ల హార్ట్ అటాక్ వచ్చింది ఆయనకి. హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి మామయ్యని చూడడానికి మళ్ళా భర్త ఎవరైతే కోర్టులో కేసు రన్ అవుతుందో అతను ఆ కేసు గురించి ఏమి పట్టించుకోకుండా మానవత్వంతో మామయ్య హాస్పిటల్లో ఉన్నారు, డబ్బులు హాస్పిటల్ ఛార్జెస్ కూడా పెట్టుకునే పరిస్థితి లేదు తెలుసుకుని రావడం జరిగింది. ఛార్జెస్ అని పెట్టుకున్నారు, మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించేశారు. సో ఆయన బాగైపోయారు. సో అప్పుడు ఇంకా అంత మంచి భర్త అసలు ఇంకెవరికి ఉంటారు అనుకుందో ఏమో శిఖ. కోర్టులో కేసు నడుస్తుంది కదా, ఆ కేసు, కోర్టు, లాయర్లు అన్నీ పక్కన పెట్టేసి జంట ఇద్దరు కూడా చక్కగా కలిసిపోయారు. సో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని గురించి లాయర్ పూజారి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సో పూజారి నాగేశ్వరరావు గారితో మనం మాట్లాడదాం. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, మీరు కూడా ఈ న్యూస్ చూసుంటారు. అవును, నేను కూడా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం ఏంటి అంటే, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కేసులు పెండింగ్ ఉన్నాయి. కేసులు పెండింగ్ ఉన్న సమయంలో అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి ఏదో మెడికల్ అవసరం వస్తే అబ్బాయి టేక్ కేర్ చేయడం ద్వారా అమ్మాయి మనసు మార్చుకొని కలిసిపోయింది అనే విషయాన్ని సోషల్ మీడియాలో మనం చూస్తున్నాము. సో అందుకే నేను చాలా సందర్భాలలో చెప్తున్నా ఏంటంటే, పెళ్లి అనేది అవసరం కాదు, జీవిత విధానము. పెళ్లిలో మనం చేయాల్సింది సాక్రిఫైస్. మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లోనే రాష్ట్రం మనకు పెళ్లి అంటేనే మనకు త్యాగం. మ్యారేజ్ ఇస్ నాట్ ఏ కాంట్రాక్ట్ అనేది చాలా స్పష్టంగా రాసి ఉంటది. కాబట్టి మనం జీవించే క్రమంలో అందరి జీవితాలు ఒక తీరు ఉండవు కదా. ఎత్తు ఫలాలు అవుతుంటాయి, కష్టాలు వస్తుంటాయి. ఇవన్నీ వస్తున్నప్పుడు తోడుగా నిలబడే వ్యక్తులు ఉంటే వాళ్ళని మనం కాపాడుకోవాలనే దాన్ని మనకి స్పష్టంగా చెప్తున్న వీడియో. ఏదో మనకు ఎమోషన్ రాగానే ఎదుటి వ్యక్తిని మనం అపార్థం చేసుకోవడము, వాళ్ళ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ పెట్టుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడున్న సమాజంలో. ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ళు గాని, లేకపోతే పెళ్లిళ్ళు జరిగిన తర్వాత గాని చాలా వరకు నెగిటివ్ మైండ్ లో ఉంటున్నారు. అంటే ప్రతి దాన్ని అనుమానించటము, లేదంటే అవమానించడం జరుగుతుంది బాగా. పెళ్లి అనేది నేను కొన్ని వందల సార్లు చెప్పిన, పెళ్లి అనేది ఒక జీవిత విధానము. ఒక వ్యక్తి మంచి చెడు అనేది ఒక 6 నెలలనో 1 year బయటపడదు. ఒక వ్యక్తితోని మనం కలిసి కొంతకాలం జీవించడం ద్వారా వాళ్ళ మంచి ఏంది, చెడేంది, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు, ఏ టైంలో ఎట్లా చేస్తారో తెలుసుకోవడం ద్వారానే జీవిత విధానాన్ని మనం కొనసాగించవచ్చు. ఈ అమ్మాయి కేసు చూసుకున్నట్లయితే భర్త ఇష్టం లేకో లేదా రకరకాల కారణాల వల్ల తప్పుడు కేసు అయితే భర్త పైన పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా హెల్ప్ చేయడం అనేది భర్త మనం చూస్తున్నాం, సౌరభ్. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే, ఓపిక, సహనం అనేది అమ్మాయిలకే కాదు భర్తలకు కూడా ఇలా ఉంటేనే బంధాలు నిలబడతాయి అనుకోవచ్చా? ఏం చెప్తారు? ఇద్దరికి ఉండాలి, ఒక భర్తనో ఒక భార్యనో కాదు. మ్యారేజ్ అంటేనే బ్యాలెన్సింగ్ చేయటం. ఓకే, ఆ బ్యాలెన్సింగ్ చేసే క్రమంలో ఒక్కొక్కసారి భర్త తప్పు చేసినప్పుడు భార్య క్షమించడం, భార్య తప్పు చేసినప్పుడు భర్త క్షమించడం, అవి రెండు బ్యాలెన్సింగ్ ఉంటేనే కాపురం అవుతుంది. సో ఇక్కడ వీళ్ళు తప్పు చేశారా, వాళ్ళు తప్పు చేశారా అనటం కంటే ఏంటంటే, జీవితాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటి, ఎవరి జీవితం కూడా పర్ఫెక్ట్ కాదు. ఏ మనిషి కూడా ఒక రకంగా ఉండడు. కలిసి జీవించే క్రమంలో ఎదుటి వ్యక్తిని ఎంతగానో అర్థం చేసుకున్నా అనేది మీదనే వాళ్ళ మ్యారేజ్ సక్సెస్ అయిందా, ఫెయిల్యూర్ అయిందా అనేది మనం చెప్పగలం. కాకపోతే ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీడియా గనక విస్తృతంగా ప్రచారం చేయగలిగితే, ఎందుకంటే ఎప్పుడు మనము డైవర్స్ కేసులు విడిపోయినాయో, చంపిన కేసులో, లేకపోతే చచ్చిపోయిన కేసులో, లేకపోతే ఇట్లాంటివి చెప్పి మనం సమాజంలో ఇంకా నెగిటివిటీ రూపొందిస్తున్నాం తప్ప, ఇటువంటి మంచి వీడియోలు ఎక్కడున్నా సరే, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా సరే పాపులర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇటువంటి వీడియోలు చూపించడం ద్వారా ఒక మంచిని పెంపొందించే అవకాశం ఉంది. కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇంకొంచెం పాజిటివిటీ, విడిపోవాలి అనుకున్న జంటలు కూడా ఇలాంటి కేసెస్, ఇలాంటి న్యూస్ చూసినప్పుడు వాళ్ళు కూడా కొంచెం మార్పు వచ్చి కొంచెం పాజిటివిటీ పెరిగే అవకాశం ఉందనుకోవచ్చు. డెఫినెట్లీ ఉంటది. ఎందుకంటే నువ్వు మంచి చూస్తే మంచిగా కనిపిస్తుంది, చెడు చూస్తే చెడు కనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు మనం మంచి చూసే ప్రయత్నం కనుక చేస్తే అది డెఫినెట్లీ పాజిటివ్ ఉంటది, బాడీ పాజిటివ్ ఉంటది, మైండ్ పాజిటివ్ ఉంటది,
లైఫ్ పాజిటివ్ ఉంటుంది, సొసైటీ కూడా పాజిటివ్ ఉంటుంది అని చెప్పే వ్యక్తి నేను. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు ఈ కేసు మనం చూస్తూ ఉన్నాము. అండ్ మనం కోర్టులో చూసుకున్నట్లు కూడా చాలా వరకు కూడా భార్యాభర్తల యొక్క కేసెస్ పెండింగ్లో ఉన్నాయని కూడా ఫ్యామిలీ కోర్టులో మన గతంలో మాట్లాడినటువంటి వీడియోస్లో కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి అలా అంటే ఏదో ఒక చిన్న రీజన్ వల్ల విడాకుల వరకు వెళ్తున్నటువంటి భార్యాభర్తలకి ఈ కేసు ద్వారా మీరేం చెప్తారు? నేను అదే చెప్తున్నా, భార్యాభర్తల బంధం అనేది ఇప్పుడు ఎమోషనల్ గా ఉంటది. ఓకే, అందరు అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఈ మ్యాట్రిమోనల్ ఇష్యూస్ కి వచ్చినప్పుడు చట్టాలంటే చాలా లిమిటెడ్ అవి. చట్టాల యొక్క పాత్ర మ్యాట్రిమోనల్ ఇష్యూస్ లో చట్టాల యొక్క పాత్ర చాలా తక్కువ. ఎమోషన్స్, బ్యాలెన్సింగ్, కష్టాలు, పాజిటివ్నెస్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న కేసులలో నేను చాలా ఖచ్చితంగా చెప్పగలిగేది ఏంటంటే, ఇప్పుడు జరుగుతున్న విడాకుల కేసులలో 70% ఆఫ్ ద కేసెస్ పరిష్కరించదగ్గవే. అవి కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించదగ్గ కేసెస్ అవి. తర్వాత ఆ 70% ఆఫ్ ద కేసెస్ చాలా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఏది? బిహేవియరల్ ఇష్యూస్. ఆయన అట్లా ప్రవర్తించిండు, ఈమె ఇట్లా ప్రవర్తించింది, ఆయన అట్లా వద్దన్నాడు, మా ఇంట్లో రావద్దన్నాడు, ఈమె మా ఇంట్లో, ఇట్లాంటివే ఉంటాయి మొత్తం పూర్తిగా. సో నేను ప్రతి విషయాన్ని మీరు దాన్ని నెగిటివ్ తీసుకొని కోర్టుకు రావద్దు అని చెప్తాను అందరికి. సాధ్యమైనంత వరకు మ్యాట్రిమోనల్ ఇష్యూస్ లో ఏ సమస్యలు వచ్చినా మీరు ఒక ఎక్స్పర్ట్ కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప సాధ్యమైనంత వరకు కోర్టును అవాయిడ్ చేయమని నేను చాలా స్పష్టంగా కొన్ని వందల సందర్భాల్లో చెప్పినా. కాబట్టి ఈ సందర్భంగా మళ్ళీసారి అందరికీ ఏం విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, జీవితం అనేది చాలా ప్రేషియస్. పెళ్లి చేసుకునే ముందే ఆ వ్యక్తి సెట్ అవుతాడా, సెట్ కాదనేది 1-2 సార్లు ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మ్యాట్రిమోనల్ ఇష్యూస్ లో ఏదైనా చిన్న గొడవ వచ్చినప్పుడే ఎక్స్పర్ట్స్ ను సంప్రదించి సలహాలు కనుక తీసుకుంటే, స్టార్టింగ్ లో కనుక తీసుకుంటే అవి పెద్దగా కాకుండా వాటిని ఎట్లా మేనేజ్ చేయొచ్చు, ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు అనేది నేర్చుకుంటే గనక కాపురం అనేది సజావుగా కోర్టు వరకు వెళ్లకుండా ఉంటది. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ మేడం. సో చూస్తున్నారు కదండి, శిఖ అలాగే సౌరభ్ కేసు, ఢిల్లీకి సంబంధించిన ఈ కేసు ద్వారా నిజంగా భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవల వల్ల కోర్టుల వరకు వెళ్ళి విడిపోవాల్సిన అవసరం లేకుండా చిన్న మూమెంట్, ఒక ప్రేమకి సంబంధించి, ఒక మానవత్వానికి సంబంధించిన ఇన్సిడెంట్ జరిగిందంటే చాలు, భార్యాభర్తలు మళ్ళీ వాళ్ళ ప్రేమ కొనసాగుతుంది, వాళ్ళ బలం, వాళ్ళ ప్రేమ, అలాగే వాళ్ళ వివాహ బంధం నిలబడుతుంది అనడానికి ఈ కేసు ఒక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.